రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనము. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధ వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను. వీలారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం గమనించినప్పుడు ఇది దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగాను సాత్వికుడుగాను పేరు పొందినటువంటి గొప్ప దైవజనుడైనటువంటి మోషే గురించి తెలియజేయుచున్నటువంటి వాక్య భాగము. మరి ఆయన దేవుడు తన యొద్దకు రమ్మని చెప్పినప్పుడు ఆ కొండ ఎక్కి వెళ్ళి 40 రాత్రులు యెహోవాతో కూడా అక్కడ ఉన్నాడు, 40 పగళ్ళు యెహోవాతో కూడా ఉన్నాడు. అంటే మొత్తంగా 40 రోజులు దేవుని సన్నిధానంలోనే మోషే ఉన్నాడు. అయితే అక్కడ అతడు భోజనము చేయలేదంట, నీళ్లు తాగలేదు. అంటే ఉపవాసం ఉన్నట్లే. దేవుని సన్నిధానంలో మోషే తనకు తెలియకుండానే ఉపవాసం ఉన్నాడు. దేవునితో సమయాన్ని గడుపుతూ మాట్లాడుతూ ఆయన ఇచ్చిన ఆజ్ఞలను రాస్తూ వీటన్నిటిలో కూడా ఆయన భోజనము చేయలేదు, నీరు త్రాగలేదు. మరి అంత గొప్పగా 40 దినములు అక్కడ ఉన్నాడు. అంటే ఆ 40 దినములు ఉపవాసంలో మోషే భక్తుడు ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు అన్నమాట. ఆ 40 దినముల తర్వాత దేవుడు నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసి ఇచ్చాడనమాట. మరి ఆ సీనాయి కొండ మీదకు మరి దేవుడు దిగివచ్చి మోషేకు ఆ యొక్క పలకలను అనుగ్రహిస్తాడు. అంటే తన జనులు ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు అనేటువంటిది వారికి సవివరంగా రాసి మోషే చేత పంపిస్తాడు. ఎందుకంటే జనులు తమకిష్టం వచ్చిన రీతిలో తిరుగుచూ ఉండటం చూసి దేవుడు విసుగు చెందాడనమాట. అందుకే వారు ఏ రీతిగా ఈ లోకంలో నడుచుకోవాలి, ఎలాగా నడుచుకుంటే వారు రక్షింపబడతారు, ఎలాగ నాశనము గాని తెగుళ్ళు గాని వారు తప్పించుకోగలరు అని చెప్పి దేవుడే మోషేకు వాటిని అనుగ్రహించడం జరిగింది. మరి ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే మోషే దేవుని యొక్క సన్నిధానములో 40 రాత్రింబగళ్ళు ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. 40 రాత్రింబగళ్ళు ఒక వ్యక్తి సంపూర్ణంగా దేవుని యొక్క ధ్యాసలోనే ధ్యానములోనే ఆయన సన్నిధానములోనే ఉండుట అనేది ఎంత ఆశ్చర్యకరము. మరి కేవలం కొంతమందిని మాత్రమే ఈ రీతిగా మనము చూడగలము. మోషే 40 దినములు ఉండగలిగాడు. అలాగే యేసయ్య కూడా 40 దినములు మొత్తము రాత్రి పగలు కూడా ఆయన కూడా భోజనము లేకుండా పానీయము లేకుండా 40 రోజులు కూడా ఉండగలిగాడు. అంటే ఆత్మశక్తితో వీరు నింపబడ్డారు, ఆత్మశక్తితో నడిపింపబడ్డారు. అందు నిమిత్తమే వారికి ఆకలి వేయలేదు, దాహము వేయలేదు. జీవాహారము నేనే అన్నట్లుగాను మరి వాక్యమే ఆహారముగా రొట్టెగా మారినట్లుగాను మనము వీరి విషయంలో భావించవచ్చు. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవిస్తాడు అనేటువంటి వచనము మోషే విషయంలో ఇప్పుడు నెరవేరినట్లే కదా. ఆనాడే మరి మోషే 40 రాత్రింబగళ్ళు ఏమీ తినలేదంట. దేవుని వాక్యాన్ని వింటూనే ఉన్నాడు, ఆజ్ఞలు ఆలకిస్తూనే ఉన్నాడు. దేవుడు రాసి ఇచ్చినటువంటి ఆజ్ఞలు కలిగినటువంటి ఆ పలకను తీసుకొని 40 దినముల తర్వాత తిరిగి వచ్చాడనమాట. మరి ఎంత గొప్పగా మరి దేవుని చేత ఆత్మశక్తి చేత మనము నడిపింపబడితే ఆ ధన్యత ఎలాగ ఉంటుందో చూసి ఉన్నాము కదా. మరి మోషే వలె మనమైతే రాత్రింబగళ్ళు తిండి లేకుండా నీరు లేకుండా జీవించడము కొంచెం అసాధ్యమే. అయితే విశ్వాసులకు అసాధ్యమైనది అయితే ఏదీ లేదు. అయితే మరి అంత గొప్ప విశ్వాసంలోనికి మనము ఎదగగలిగామా అనేది పరిశీలించుకొని ఆ విశ్వాసం మనలో ఉంటే మనము ఆ రీతిగా ఒకవేళ ప్రయత్నించవచ్చేమో. అయితే మనుషుడు తినినా తినకపోయినా దేవుని బిడ్డగా ఉండాలి, అక్కడ దేవుణ్ణి ఆరాధించాలి, ఆయనతోటి సమయాన్ని గడపాలి, సహవాసం గడపాలి. అందుకే ఉపవాసములో మనము చేయవలసింది ఏంటంటే దేవునితోటి సహవాసము. అంతే తప్ప కేవలం నీవు
తిండి నిద్ర మానుకొని దాక మరి నీరు కూడా తాగకుండా ఒకవేళ కఠినమైన ఉపవాసము చేస్తూ ఉన్నావా, ఆ ఉపవాసము దేవునికి సమీపంగా నీవు సమయాన్ని గడపకపోతే వ్యర్థమైపోతుంది. అందుకే వీరందరూ కూడా దేవునితో సమయాన్ని గడిపారు. ఉపవాసం అన్నప్పుడు ఎప్పుడూ కూడా దేవునికి అధిక సమయాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే అది నీకు ఉపయోగకరంగా, ఇతరులకు దీవెనకరంగా మారుతుంది. మరి మోషే ఒక్కడు ఉన్నటువంటి ఆ 40 దినముల ఉపవాసము అన్ని లక్షల మంది ఇశ్రాయేలీలకు దారి చూపే వాక్యాన్ని ఇచ్చేదిగా మారింది. కాబట్టి నీ ఉపవాసం ద్వారా అనేకులకు మార్గాలు ఏర్పాటు చేయబడతాయి. ఇది కూడా మనమందరం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే మరి మనము కూడా ఆ 40 రోజులు ఆచరించాలి అనేటువంటి తీర్మానాన్ని తీసుకున్నప్పుడు అనేకమైన ఆటంకాలు, శోధనలు ఎదురవుతూనే ఉంటాయి. అయితే వాటన్నిటినీ, అడ్డంకులన్నిటినీ విజయవంతంగా మనము జయించి ముందుకు సాగిపోవాలంటే మనకు అచంచలమైనటువంటి విశ్వాసము కావాలి. మరి ఇక్కడ మోషే అనేటువంటి దేవుని యొక్క భక్తుడు ఏ రీతిగా అక్కడ ఉన్నాడో మనము చూస్తున్నాము కదా. మరి ఈ రీతిగా మనము కూడా దేవుని సన్నిధానంలో అధిక సమయాన్ని గడపగలిగినట్లయితే దేవుడి నుంచి గొప్పవి పొందుకుంటాము. మోషే గొప్పగా అప్పటి వరకు లేనిది ఆజ్ఞలు, ఆ పలకతో దేవుని చేవ్రాతతో కూడిన పలకను పొందుకున్నాడు, గొప్పది పొందుకున్నాడు. అలాగే నేను కూడా గొప్పవి పొందుకోవాలి అంటే దేవునితో ఉపవాసంలో మన సహవాసాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగిపోదాము. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, స్తుతులకు పాత్రుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లించుకొంచున్నాం. ఇదిగో మరి నీ కృపతో ఇప్పటి వరకు భద్రపరిచావు. మరి ఒక్కసారి ఈ సంవత్సరంలో నాయన నీ యొక్క ఉపవాస ప్రార్థనలు ప్రారంభించుకొంచుండగా మరి నీ భక్తుడైనటువంటి మోషే వలె మేము కూడా నీ సన్నిధానంలో అధిక సమయాన్ని గడిపి నీ నుంచి కొత్తవి మేము పొందుకునేటట్లు, ఇతరులకు మేలుకరమైనవి మేము పొందుకునేటట్లు, ఇతరులకు మార్గము చూపించేవి మేము పొందుకునేటట్లు నీవే కృప చూపించి దీవించి ఆశీర్వదించండి. మాలో ఉన్న వ్యర్థతలన్నీ కూడా తొలగించి వేసి నాయన నీతిలో, పరిశుద్ధతలో మరి రాబోయే దినాలలో మేము ఎదుగునట్లు నీ కృపను చూపించి వీటిని ఆచరించే ప్రతి ఒక్క బిడ్డకు శక్తి సామర్థ్యాలను అనుగ్రహించి సంపూర్తిగా కొనసాగించి సంపూర్ణమైన ఆశీర్వాదాలు పొందుకునేటట్లు నీ ఉన్నతమైనటువంటి కృప మందరి ఎడల విస్తరింపజేసి నీ నామాన్నే ఘనపరచుకోవాల్సిందిగా నజరేయుడు సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామం పేట ప్రార్థించి విశ్వాసంతో పొందుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.